సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ డ్రగ్స్ పరిశ్రమలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇక వివిన్ పరిశ్రమలో 300 మంది కార్మికులకు 7 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే మా జీతాలు చెల్లించాలని ఎస్ఆర్సీపీ ప్లాంట్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. 7 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. కంపెనీ యాజమాన్యం స్పందించి తమకు వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ గత 5 నుంచి 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా గత డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు. దానికి గల కారణాలను మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది, కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము, లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము. ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము. 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇది 8వ నెలకు వచ్చింది. 8 నెలల నుంచి వాళ్ళు చెప్తున్న కారణాలు అంటే ఒకటే ఒక కారణం, వాయిదాలు. నెక్స్ట్ వారం ఇస్తాం, శనివారం ఇస్తాం, బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు చెల్లించట్లేదు. ఆఖరికి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి లెటర్లు కూడా రాసాం, అయినా యాజమాన్యం స్పందించలేదు. కాబట్టి ఈ రోజు మా ఎంప్లాయీస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకెక్కి నిల్చున్నాం. తక్షణం ఈ రోజు మా జీతాలు చెల్లించకపోతే కనుక మా చావుకు సిద్ధపడి ఉన్నాం. మేము ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు, ఎలాంటి రూపాయి చెల్లించలేదు. కాబట్టి మేమే అందరి దగ్గరికి వెళ్ళాము, అందరికీ చెప్పుకున్నాము, మా బాధలు అందరికీ చెప్పుకున్నాము. ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు, మాకు రూపాయి చెల్లించలేదు. కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ కాలం ఎక్కాము. మా జీతాలు వెంటనే చెల్లిస్తే కనుకే ఈ దిగుతాము, లేకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం. ఇది పక్క. ఇది ఎవరు వచ్చినా ఆపినా కానీ మేము ఎవరు ఆగేది లేదు, వినిపించుకునేది లేదు. మేనేజ్మెంట్ నమ్మకంతోనే ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తాము, బుధవారం ఇస్తాము, సోమవారం ఇస్తాము, శనివారం ఇస్తామని కాలయాపన చేసుకుంటా మమ్మల్ని నమ్మించి తడి గుట్టతో గొంతు చేసే రకం అని చెప్పి ఈ రోజు మేము తెలుసుకున్నాము. ఈ రోజు వరకు మేము ఆయన మీద, చైర్మన్ గారి మీద నమ్మకంతో ఉన్నాం. మేము 5 సంవత్సరాలు పనిచేసిన ఉన్నాం ఇందులో. మేము ఈ అప్పుల పాలైపోయి మా పిల్లల మెల్ల పుస్తల తాళ్లు, వాళ్ళ యొక్క కాలి మెట్టెలు, పట్టాలు, చేతి ఉంగరాలు, అన్ని ఇంట్లో సామాన్లు, భుగవాళ్ళు కూడా తాకట్టు పెట్టుకొని మేము తినడానికి తిండి లేక బజార్లు పడిపోయాము. వాళ్ళు ఇప్పుడు అప్పుల వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు.